హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ క్లబ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బైసెప్ వర్కౌట్ చూద్దాము. అంటే నాకు బైసెప్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి జనరల్గా జిమ్లో ఏంటంటే మనకు ఇవి బాడీలో ఏ పార్ట్ ఎక్సెస్ ఉందో దాన్ని కట్ చేసుకోవడం, ఏ పార్ట్ తక్కువ ఉందో దాన్ని పెంచుకోవడం. ఒక శిల్పి ఒక రాయిని చెక్కుతున్నట్టే మన బాడీని మనం చెక్కుకోవడమే. దానికోసమే మనం జిమ్కి వస్తాం అన్నమాట. సో జనరల్గా అందరూ ఆ బైసెప్ వర్కౌట్, చెస్ట్ వర్కౌట్, లెగ్ వర్కౌట్ అలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అది ఎందుకు అనేది మనం తర్వాత చూద్దాము. సో బేసిక్స్ ఫస్ట్ మనం జనరల్గా జిమ్కి వచ్చి జిమ్ స్టార్ట్ చేయడమే మనం ఫస్ట్ మన సక్సెస్ జర్నీ అనమాట. సో ఈరోజు నేను మార్నింగ్ 5 o'clockకి జిమ్కి వచ్చి ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్న వీళ్ళందరూ నా ఫ్రెండ్సే అనమాట. నాకు కాల్ చేసి మేమందరం కలుపుకొని వచ్చాము అనమాట జిమ్కి. మీరు కూడా జిమ్ స్టార్ట్ చేయండి. మనం ఫస్ట్ జిమ్కి వెళ్ళటమే మనం చేసే ఫస్ట్ సక్సెస్ అనమాట. ఆర్ఎల్స్ మీకు జిమ్కి వెళ్ళడం కుదరకపోయినా లీస్ట్ కేసులో వాకింగ్ స్టార్ట్ చేయండి. అది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ టైమింగ్స్ కూడా చెప్పాను కదా, మార్నింగ్ 5 AM నుంచి ఈవినింగ్ 10 లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి. మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 10 లోపు జిమ్, ఆఫీసు, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల టైమింగ్స్ని మనం సెట్ చేసుకోవాలి. 10 to 5 స్లీప్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. 7 hours స్లీప్. ఈ రోజుల్లో ఎవరు 7 hours పడుకోవట్లేదు. డీప్ స్లీప్కి అయితే అసలు వెళ్ళట్లేదు. అంటే 10 లోపు అని ఎందుకు చెప్తున్నానంటే 9కి పడుకోమంటే ఎవరికి కుదరదు కాబట్టి మోస్ట్లీ కుదిరితే 9 to 5 స్లీప్ అనేది మనకి చాలా అవసరం. సో స్లీప్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే స్లీప్ వల్ల మనకి బాడీ రికవర్ అవుతుంది, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, అలాగే మీ బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇంకా మీకు మంచి ఫ్రెష్ థాట్స్, కొత్తదనమైన థాట్స్ వస్తాయి. మీ కంటి కింద నల్ల మచ్చలు తగ్గిపోతాయి. అన్ని రకాల బెనిఫిట్స్ తప్ప దానివల్ల డిసడ్వాంటేజ్ ఏం లేదు. మీకు టైం వేస్ట్ అనేది ఏమీ అవ్వదు. మీరు ఖచ్చితంగా మినిమం 7 to 8 hours నిద్రపోవాలి. అట్ ది సేమ్ టైం పట్టపగలు నిద్రపోకూడదు. మ్యాండేటరీగా స్లీప్ సైకిల్స్ అని అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. అది మీకు మళ్ళీ చెప్తాను. నైట్ 9 o'clock నుంచి మార్నింగ్ 5 o'clock వరకు మీరు నిద్రపోవాలి. 9కి కుదరకపోయినా లీస్ట్ కేసులో 10 o'clock మీరు పడుకోవాలి. ఇది మీకు చాలా బెనిఫిట్ని ఇస్తుంది. అండ్ పడుకునే ముందు 4 o'clock కల్లా మీ డిన్నర్ కంప్లీట్ చేయండి. 4 కుదరకపోతే లీస్ట్ కేసులో 6 కల్లా కంప్లీట్ చేసేయండి. ఇంకా 6 తర్వాత తినకండి. మీలో వర్కౌట్ స్టార్ట్ చేసిన వాళ్ళు నాకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. నేను మీకు వర్కౌట్ ప్లాన్స్ ఎలా చేయాలనేది చెప్తాను. ఇన్ కేస్ వాట్సాప్లో కూడా కాంటాక్ట్లోకి వస్తాను. అప్పుడు బేసిక్స్ అనేది నేను మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఎల్స్ మనం ఒక జూమ్ క్లాస్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్లాస్లో నేను వార్మప్స్ క్లాస్ చెప్పించాను. ఆ క్లాస్ మీరు ఫాలో అవ్వండి. ఆ వార్మప్స్ చేసేసరికి మనకి చాలా టఫ్ అనిపిస్తుంది. అందులో అప్పర్ బాడీ, లోవర్ బాడీ అన్ని రకాల స్ట్రెచెస్ చెప్పాము. బేసిక్స్ ఫస్ట్ అవి స్టార్ట్ చేయండి. అది స్టార్ట్ చేసిన వెంటనే మీకు ఇంకొక ఐడియా వస్తుంది ఏం చేయాలనేది. మీకు ఆ క్లాసెస్ కూడా చెప్తాను. సో మీరు సీరియస్గా లేడీస్ ఎవరైనా వర్కౌట్ చేయాలనుకుంటున్నారో మినిమం 1 kg డంబెల్స్ 2, 2 kg డంబెల్స్ 2, తర్వాత 3, 4 మినిమం ఈ 4 కొనుక్కోండి. ఆ 4 డంబెల్స్తోనే డంబెల్ వేరియేషన్ వర్కౌట్స్ అన్నీ నేను మీకు చెప్తాను. ఓన్లీ డంబెల్స్ తోటే మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలరు. సో కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకోకుండా, అది డంబెల్స్ చాలా తక్కువ కాస్టే ఉంటాయి. మీరు ఆ 4 డంబెల్స్ కొనుక్కోండి. డంబెల్ వర్కౌట్స్ అన్నీ మీరు ఈజీగా హోమ్ వర్కౌట్ రొటీన్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఎన్నో వాటికి మనం మనీ వేస్ట్ చేస్తాము. ఇది ఖచ్చితంగా మనీ వేస్ట్ అయితే మాత్రం అనుకోమాకండి. ఇది మీకు చాలా మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుంది. సో తప్పకుండా డంబెల్స్ అనేది కొనుక్కోండి. డంబెల్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనే ప్లేస్ మినిమం అయితే డెకాథ్లాన్లో ఉంటాయి. అక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈజీగా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా మీరు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో డంబెల్స్ దొరికితే అట్ ది సేమ్ టైం బేసిక్ హోమ్ వర్కౌట్ ఎక్విప్మెంట్ అని మీరు ఆన్లైన్లో కొడితే ఆ ఎక్విప్మెంట్ కూడా కనిపిస్తాయి మీకు. అది కూడా ఒక కిట్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకా చెప్పాలంటే ఒక స్కిప్పింగ్ థ్రెడ్ ఒకటి, ఒక చిన్న బాల్ ఒకటి, కెటల్ బిల్ మినిమం వెయిట్ తీసుకుంటే చాలా మంచిది. సో ఈ బేసిక్ దీంతో పాటు ఒక స్టిక్, ఒక కర్ర 100 rupees ఉంటుంది. ఆ స్టిక్ కూడా తీసుకోండి. మీకు సైడ్ వర్కౌట్, స్ట్రెచ్చింగ్ వర్కౌట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవన్నీ నేను స్టిక్, స్కిప్పింగ్ రోప్ ఒకటి, వీటితోటి బేసిక్ వర్కౌట్స్ ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. సో మినిమం ఉండాల్సినవి అయితే 2 డంబెల్స్, 1 kg 2 kg లేడీస్కి ఖచ్చితంగా, స్కిప్పింగ్ థ్రెడ్ ఒకటి,
ఒక కర్ర ఒకటి, ఈ 3 పెట్టుకొని మీరు బేసిక్ వర్కౌట్ రొటీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇవి పెద్ద కాస్ట్ అవ్వదు, మీ లైఫ్లో మీరు ఎన్నో ఖర్చు పెట్టుంటారు, ఇది చాలా తక్కువలోనే వస్తాయి. ఖచ్చితంగా దయచేసి తీసుకొని హోమ్ వర్కౌట్ అయినా మినిమం స్టార్ట్ చేయండి. ఈ 3తో వర్కౌట్ నేను రేపు పొద్దున మీకు అప్డేట్ చేస్తాను. సో బేసిక్ వీటితో పాటు ఒక మ్యాట్, షూ అండ్ ఇంకొకటి వర్కౌట్ డ్రెస్ అనేది ఇంట్లో మీరు రెడీ చేసి పెట్టుకుంటే మీకే ప్రొఫెషనల్గా ఉంటుంది. మీరు ఫొటోస్ తీసుకోవడానికి, అప్డేట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కొంచెం వర్కౌట్ చేయగానే స్నాప్ కానీ సెల్ఫీ తీసి స్టేటస్లో పెడతాము, అది కూడా మంచిదే. కానీ అవి కూడా ప్రొఫెషనల్గా ఉండటం కోసం ఒక మ్యాట్, షూ, మినిమం వర్కౌట్ డ్రెస్ అనేది చాలా మ్యాండేటరీ. ఇవన్నీ మీకు డెకత్లాన్లో చాలా తక్కువకు దొరుకుతాయి. సో మీ నియరెస్ట్ డెకత్లాన్ స్టోర్లో మీరు కొనుక్కోవచ్చు. సో ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ హైడ్రేషన్ గురించి ఆలోచిద్దాం. మనం ఎవరం ఖచ్చితంగా మినిమంగా కొంత లెవెల్ ఆఫ్ వాటర్ కూడా తాగం. ఎప్పుడో దాహం వేస్తే కొంచెం మంచినీళ్ళు తాగుతాం తప్ప అస్సలు హైడ్రేషన్ గురించి ఆలోచనే ఉండదు మనకి. సో ఫస్ట్ స్టెప్ మనం కూల్ డ్రింక్స్ని ఆపేద్దాం, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేద్దాం, కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. ఇంకొక స్టెప్ ఏంటంటే మినిమం 3 లీటర్స్ ఆఫ్ వాటర్, అది కూడా లెమన్ వాటర్ తాగాలి. వితౌట్ షుగరు, వితౌట్ సాల్ట్, ఇవి 2 కలుపుకుండా ఒక లెమన్ తీసుకొని 1 లీటర్ వాటర్లో నింపుకొని సో మనం ఫుడ్ తీసుకునే ముందు తాగుదాము. సో దానివల్ల ఏంటంటే కొంచెం తక్కువ తింటాం అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్గా కూడా మీరు లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ఇది చాలా మంచిది. ఎందుకంటే అది మీరు గ్యాస్ ట్రబుల్ వస్తుందని అనుకోవడానికి లేదు. ఒక నిమ్మకాయని లీటర్ వాటర్లో మనం కలిపినప్పుడు ఫుల్గా డైల్యూట్ అయిపోతుంది. సో అంత గ్యాస్ ట్రబుల్ కూడా రాదు. సో మీరు ఖచ్చితంగా తాగొచ్చు. దీంతో పాటు 1 లీటర్ సబ్జా వాటర్ కూడా మన డైట్లో యాడ్ చేసుకుందాము. ఎందుకంటే హైడ్రేషన్ అనేది ఈ రోజుల్లో చాలా ప్రాబ్లం అయిపోతుంది. అసలు ఎవరు నీళ్లు తాగట్లేదు కాబట్టి ఈ మినిమం ఒక 3 లీటర్స్ లెమన్ వాటర్, ఒక 1 లీటర్ సబ్జా వాటర్ కలుపుకొని తాగితే సో ఫుల్ హైడ్రేషన్. దీంతో పాటు మీరు ఇంకొక పని చేయాలి, అదేంటంటే మస్టర్డ్ ఆయిల్ కొనుక్కోవాలి. సో మస్టర్డ్ ఆయిల్ ఏదైనా దేశీయ మస్టర్డ్ ఆయిల్ మీరు తీసుకోండి. అందులో ఎర్రది, తెల్లది అని అడుగుతారు. సో రెడ్ కలర్ ఉన్న మస్టర్డ్ ఆయిల్ తీసుకోండి. ఈ మస్టర్డ్ ఆయిల్ ఎందుకంటే మస్టర్డ్ ఆయిల్ని కొంచెం వాటర్తో లైట్గా కలిపి డైల్యూట్ చేసి మన బాడీకి అప్లై చేయాలి వర్కౌట్ చేసే ముందు. ఇది ఏన్షియంట్ థియరీ, ఇప్పటి థియరీ కాదు. మన ఏన్షియంట్స్ పాతకాలం రోజుల్లో మల్ల యుద్ధానికి ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళందరూ మస్టర్డ్ ఆయిల్ తోటే ప్రాక్టీస్ చేసేవాళ్ళు. సో మీరు కూడా మస్టర్డ్ ఆయిల్ మన బాడీకి అప్లై చేసుకుంటే చాలా షైనింగ్ వస్తుంది, బాడీ స్కిన్ కలర్ అంతా గ్లో వస్తుంది. సో నేను ఇప్పుడు స్టార్ట్ చేయలేదు ఈ మధ్యకాలంలో, నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మీతో. ఇప్పటిదాకా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు వర్కౌట్ మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది. సో ఇప్పటిదాకా చెప్పినవన్నీ మీరు కొనకపోయినా పర్వాలేదు, ఏమి ఉన్నా లేకపోయినా మీరు వర్కౌట్ అనేది చేయొచ్చు. ఆ ప్రొసీజర్ కూడా నేను రేపు చెప్తాను. సో చాలా థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ ట్రాన్స్ఫర్మేషన్ క్లబ్ ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ సిరీస్ వరకు మనం అన్ని రకాల వర్కౌట్స్ని ముందు టచ్ చేద్దాము. అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కన్సిస్టెన్సీ ఉంటేనే మన బాడీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నేను ఇప్పటిదాకా బాడీ ట్రాన్స్ఫార్మ్ అవ్వలేకపోవడానికి గల కారణమే కన్సిస్టెన్సీ లేకపోవడం అని కాదు, కుదరదు యాక్చువల్లీ చాలామందికి. సో మనం ఖచ్చితంగా టైం వర్కౌట్ కోసం తీసి మన హెల్త్ని కాపాడుకుంటూ మన బాడీని అచీవ్ చేద్దాము. బాడీని అచీవ్ చేయలేకపోయినా లీస్ట్ కేసులో మనం మంచి పవర్ సాధిద్దాము. నేను ఇప్పటిదాకా అయితే కొంత పవర్ అనేది సాధించాను. మీరు కూడా బాడీ పవర్ సాధించేలాగా నేను చేస్తాను. అండ్ బేసిక్ జిమ్లో మనం మన బాడీలో ఫస్ట్ స్ట్రెంగ్త్ చేసుకోవాల్సిన పార్ట్ ఏంటంటే మన స్పైన్, అదే మన వెన్నెముక. సో ఆ వర్కౌట్ మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్పైన్ ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలో ఆ వర్కౌట్స్ ముందు చూద్దాము. తర్వాత ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు గైడెన్స్ ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాయ్. వీడియో నేను కొంచెంసేపు వర్కౌట్ చేస్తున్నాను, అది కూడా చూడండి మీరు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.